హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈ రోజు వీడియో ఏంటంటే అండి, ఇదిగోండి తీగ జాతి మొక్కల కింద ఉన్నాను చూసారా. ఇప్పుడు వాటికి బలమైన ఫుడ్ ఇద్దామని క్రాప్ ఇస్తున్నాయి కదండి. సొర, అలాగే బీర, కాకర అన్ని బాగా వస్తున్నాయండి. ఇలాంటప్పుడు మనం హార్వెస్ట్ చేసే ముందు ఈ బలమైన ఫుడ్ ఇచ్చి మనం అప్పుడు హార్వెస్ట్ చేసుకోవాలండి. ఇవాళ హార్వెస్ట్ చేస్తానండి. ఎన్ని ఉంటాయి, కొత్త రకం పంట కాకరకాయ కూడా, బీర అన్ని కొత్త రకం అండి. సొర రెండో క్రాప్ అండి, అది మూడోదండి, మూడో హార్వెస్ట్. ఇప్పుడు ఎరువుల్లో ఏమేమి కలుపుతానంటే, ఇది పశువుల ఎరువు అండి. ఇదిగోండి, బాగా మాగిన 3 ఏళ్ల క్రితం ఉంది పశువుల ఎరువు. ఇలాంటిది అయితేనే మనకి పురుగు గట్ట రాదండి. మనం ప్రతిసారి ఎరువు వేసేటప్పుడు వేపపిండి కంపల్సరీ వేసుకోవాలండి. మట్టిలో ఫంగస్, వేరు తెగులు ఏమి మొక్కలకి వేరు తెగులు రాకుండా 2 గుప్పులు వేసుకుంటే, మట్టి కలిపేటప్పుడు వేస్తాను, అలాగే ఎరువు వేసేటప్పుడు వేస్తానండి. అందువల్లే మనకి నెమటోన్స్ కానీ వేరు తెగులు కానీ రావు, క్రాప్ కూడా బాగా వస్తుంది. ఇది మస్కడ్ కేక్ పౌడర్ అండి. ఇదిగోండి, పువ్వు పూత కాత ఎక్కువ రావడానికి ఇది మస్కడ్ కేక్ పౌడర్. ఇది ఒక 2 గుప్పులండి. తీగ జాతి మాత్రం వేస్తున్నాను ఇప్పుడు, తర్వాత వంకాయ మొక్కలకి వేస్తానండి మళ్ళొక వీడియోలో. మస్కడ్ కేక్ వేపపిండి వేసాం కదండి. ఇది బోన్ మిల్ అండి, కాయలు పెద్ద సైజు రావడానికి, అలాగే బలం కూడాను చాలండి. ఇప్పుడు కలిపేసుకోవాలండి కింద పైన. మొత్తం కలిసేలాగా బలానికి ఇచ్చండి. అప్పుడు హార్వెస్ట్ చేస్తాను. ఎరువులేసి హార్వెస్ట్కి వచ్చినాయి సొర, బీర, అలాగే కాకర, దొండ ఉన్నాయి. ఇదిగోండి, ఇప్పుడు ఇవి ఉన్నాయండి సొరపాదులు. ఇందులో 3 ఉన్నాయండి, బీరపాదులు ఒక 3 ఉన్నాయి ఫ్రిడ్జ్ లో. అలాంటి వాటికి బలమైన ఫుడ్ ఇవ్వాలండి. మనం హార్వెస్ట్ చేసుకుంటున్నాం కదా, కనీసం నెలకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి. ఇది లవ్ బీన్స్ అండి, ఇప్పుడే వస్తున్నాయి కాయలు. ఇవ్వండి, ఇది కూడా కొత్త రకం పంట వేసాను, ఇంకా రాలేదు క్రాపు. ఆన్లైన్ లో బుక్ చేసుకున్న విత్తనాలండి. లవ్ బీన్స్ అని కేరళ పంట, అది మన సైడ్ కూడా పండించేస్తున్నారు. అది ఎరువు ఇలాగా 2 గుప్పులు వేస్తండి. హార్వెస్ట్ చేసేటప్పుడు వేస్తుంటే మనకి క్రాప్ బాగా వస్తుంది. ఇది లవ్ బీన్స్ 3 మొక్కలు వేసానండి. ఇవి బీర అండి. బీర కూడా చూసారా ఎంత పొడవు ఉందో కాయ. ఇది కూడా హార్వెస్ట్ చేసేస్తాను. ఇంకా ఎదుగుతుంది అనుకుంటున్నాను, 2 రోజులు ఉంచితే మంచిదేమో. ఒకటి ఇది మాత్రం ఏదో దోమకాటికి గురైందండి, ఇది ఇలా అయిపోయింది. పిందులు కూడా వస్తున్నాయి ఇప్పుడే. బీర ఇంకా వేసానండి, వస్తాయి, మొలుస్తున్నాయి ఇప్పుడే. ఇలాగా మనం ఎరువులు వేస్తూ ఉండాలండి, అప్పుడే మనకి బలంగా కాస్తాయి. ఇక్కడ బీర 4 ఉన్నాయండి, 4 పాదులు. ఇప్పుడు కాకరకాయ వేస్తానండి. ఎన్ని చూసారా కాకరకాయలు ఎంత బాగా వస్తున్నాయో, పెద్ద పెద్ద సైజు. ఈ బోన్ మిల్ వేయడం వల్ల ఇలా వస్తాయండి. ఇవ్వండి, ఎన్ని కాయలు, ఒక 10 వరకు ఉన్నాయండి. కింద కూడా ఉన్నాయి, మనకు కనిపించట్లేదు. ఇవ్వండి, ఎన్ని కాయలే. ఇవ్వండి,
వీటికి వేస్తానండి. ఇక్కడ 4 పాదులు వేసాను ఫ్రిడ్జ్లో. కాకరకి ఒక ఫ్రిడ్జ్ కేటాయించేసామండి సపరేట్గా. ఇంత బాగా వచ్చింది చూసారా, హెల్తీగా కాకర చెట్టు. ఇలాంటి ఎరువులు ఇవ్వడం వల్ల అండి మనం 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి అలా వేస్తూ ఉంటే ఎరువులు బాగా కాస్తాయండి. క్రాప్ వేస్తాం. ఇప్పుడు దొండపాదుకి వేస్తానండి. అక్కడ 3 ఉన్నాయి కదా, దొండపాదు కాయలు కూడా ఉన్నాయి. మళ్ళీ ఆరవేసేస్తాను. ముల్లంగి తీసేద్దాం అనుకుంటున్నానండి. ముల్లంగి ఊరపోయినా మనకి అడ్డుగా ఉంది, తీసేస్తానండి. ఇలా ఉన్నాయి, ఏంటో చుట్టుకుపోతున్నాయి. ఆకులే పనికొస్తాయి అనుకుంటా. ఇవి కూడా వేసుకోవచ్చు సాంబార్లో. ఇలా ఉన్నాయండి ముల్లంగి, వంకర టెంకరగా వస్తుంది. ఇదైతే ఇప్పుడు ఊరుతుంది. ఇదొకటి ఉంచేస్తాను. కప్పేస్తే ఈ టైపు కప్పితే దానికి ఎండ తగులుతుంది. ఇగోండి ఇంతే ముల్లంగి, ఏటో ఇలా వచ్చినాయి. తీసేసామంటే దొండపాదుకి మనకి ఎండ తగులుతుంది. ఇవి ఎక్కువ తినం కదండి మన, దీనికి తప్పితే దేనికి సాంబార్లోనే వేసుకుంటాము. దానికి ఫ్రిడ్జ్ దొండపాదుకి బలం లేకుండా. ఇదండి ఒక దుంప, బాగానే ఉన్నాయి. ఇప్పుడు మనం ఎరువులు ఇచ్చుకోవడానికి ఇలా ఖాళీగా ఉండాలండి ఇది ఫ్రిడ్జ్. ఇది ఒక్కటి ఉంచుతాను, ఇవన్నీ తీసి. చూసారా ఈ కొమ్మ ఇలా పడింది, దీని మీద మట్టి వెళ్ళి ఇక్కడ వేర్లు వచ్చేస్తున్నారు దొండపాదు. ఇలా కూడా వేసుకోవచ్చండి, మనకి ఇంకొక పాదు తయారవుతుంది దొండపాదు. ఇలా ఏలబండి అంతా పైకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఎరువు వేస్తానండి. చూసారా దొండకాయలు కింద కూడా కాసినాయి. ఎరువు వేస్తే మనకి బాగా కాస్తుంది. క్రాప్ బాగా వస్తుంది అనమాట ఎరువు వేస్తే. నాలుగు పాదులు ఉన్నాయండి దీంట్లో. ఇదొకటి, ఇదో పాదు, ఇదో పాదు, ఇదో పాదు, 4. ఇలా ఖాళీగా ఉంటుంది, ఎండ తగులుతుంది మొదలకి, మనకి క్రాప్ బాగా వస్తుంది. ఎక్కువ వేసేస్తాను దొండపాదుకి. చూసారు కదండి, తీగ జాతి అన్నిటికీ మనం ఇప్పుడు ఎరువులు ఇచ్చాము. ఎరువులు ఏమేమి కలిపి వేసానో చూసారు కదా. ఇలా కలిపి ఎరువులో కలిపి అదనంగా ఉట్టి ఎరువు వేయకుండా అదనంగా ఇలాంటివి కలిపి వేస్తే మనకి పూత కాత ఎక్కువ వస్తుందండి, క్రాప్ బాగా వస్తుంది. అలాగే పెద్ద సైజు కాయలు కూడా వస్తాయి, కాకర, బీర, సొర అలాంటివండి. చూసారు కదండి ఈరోజు వీడియో ఎరువులు వేయడం. ఇంతేనండి ఈరోజు వీడియో. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.